రాజమండ్రిలో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. కాతేరులో రా కదలిరా సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు జనం. దీంతో చంద్రబాబును చూసేందుకు టీడీపీ జనసేన నేతలు పోటీ పడడంతో స్టేజీపై తోపులాట జరగడంతో చంద్రబాబు కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చంద్రబాబును పట్టుకున్నారు. రాజమండ్రిలో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. కాతేరులో రా కదలిరా సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు జనం. దీంతో చంద్రబాబును చూసేందుకు టీడీపీ జనసేన నేతలు పోటీ పడడంతో స్టేజీపై తోపులాట జరగడంతో చంద్రబాబు కింద పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చంద్రబాబును పట్టుకున్నారు. రాజమండ్రిలో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. కాతేరులో రా కదలిరా సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు జనం. దీంతో చంద్రబాబును చూసేందుకు టీడీపీ జనసేన నేతలు పోటీ పడడంతో స్టేజీపై తోపులాట జరగడంతో చంద్రబాబు కింద పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చంద్రబాబును పట్టుకున్నారు. దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, సుమిత్ర, ఈ రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ జరిగింది. పెద్ద ఎత్తున అంటే రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ జనసేన శ్రేణులు తరలి వచ్చారు. అదే విధంగా కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే చంద్రబాబు ప్రసంగం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకేసారి వేదికపైకి వచ్చి చంద్రబాబుకి బుకేలు ఇచ్చి సాలువాలు కప్పేందుకు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలోనే నేతలంతా కూడా, మహిళా నేతలు కూడా ఒకేసారి వేదికపైకి వచ్చారు. ఈ జనసేన టీడీపీ నేతలు కూడా ఇక్కడ చంద్రబాబును కలిసి చంద్రబాబుకు బుకేలు ఇచ్చేందుకు, సాల్వలు కప్పేందుకు కూడా ఒక్కసారిగా నేతలందరూ పోటీ పడడంతో ఒకరిపై ఒకరు నేతలు తోసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మీద చంద్రబాబును కలిసేందుకు పోటీ పడిన నేతలు ఒకరినొకరు తోసుకున్న నేపథ్యంలో చంద్రబాబు మీద పడడంతో చంద్రబాబు స్టేజ్ మీద నుంచి కింద పడిపోబోయారు. అకస్మాత్తుగా జరిగింది ఈ సంఘటన. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబుని పట్టుకొని సురక్షితంగా కాపాడారని చెప్పవచ్చు. అంటే ఈ రోజు చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం అవడము, 7 నియోజకవర్గాల నుంచి జనసేన నేతలు, టీడీపీ నేతలు కూడా వేదికపైకి రావడము, వేదికపైన వచ్చి చంద్రబాబుని కలవడానికి కూడా ప్రయత్నించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కనుక చంద్రబాబు ప్రసంగం అయిన తర్వాత కూడా చంద్రబాబు కూడా ఈ రోజు చాలా హుషారుగా కనిపించారు. సైకిల్ రావాలి, సైకో పోవాలని పాట కూడా చంద్రబాబు చేతులు ఊపుతూ కూడా అభివాదం చేశారు ప్రజలకి. ఈ నేపథ్యంలో వేదిక ముందున్న టీడీపీ కావచ్చు, జనసేన నేతలు కూడా పెద్ద ఎత్తున డాన్స్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. చాలా ఒక పండగ వాతావరణం, చంద్రబాబు చాలా సంతోషంగా గడిపిన పరిస్థితి అయితే ఉంది. భారీ స్థాయిలో జనం రావడము, మిమ్మల్ని అందరినీ చూస్తే కనుక తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తుందని
స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఇంత మంటు టెండర్లో కూడా మీరంతా కూడా ఎవరో కదలకుండా సభ జరిగినంతసేపు కూర్చున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చంద్రబాబు అధికారంలోకి వస్తారు, మళ్ళీ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని కూడా చంద్రబాబు చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో పాటు టీడీపీ జనసేన నేతలు కూడా చాలా సంతోషంగా ఉండడం, భారీగా ఈ రోజు సభ భారీ సక్సెస్ అవడం, విజయవంతం అవడం, పెద్ద ఎత్తున జనం బ్రహ్మరథం పట్టడం, అంటే టీడీపీ నేతలు జనసేన నేతలు ఊహించిన దానికన్నా కన్నా భారీ స్థాయిలో జనం తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మహిళలు కూడా చంద్రబాబును చూసేందుకు, చంద్రబాబును కలిసేందుకు, చంద్రబాబుకు బుకేలు ఇచ్చేందుకు పోటీ పడడంతో ఒకరితో ఒకరు నేతలు తోడుకొని చంద్రబాబుపై పడడంతో చంద్రబాబు కింద పడే పడిపోబోయారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.